రెడ్డి గారు రాసి తార్గిస్తారు రైకెళ్ళ నేను వచ్చి అడుగుతాను వాచ్మెన్ పాప సూపర్ వాచ్మెన్ పడతాడు ఆయన ఓ పెద్ద మనిషి కొంచెం ఓకే గ్రాంట్స్ నుంచి మనం కొనుగోలు చేసినటువంటి ఈ స్కై లాడర్ వెహికల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన గౌరవనీయులైన ఎమ్మెల్యే సార్ కి అండ్ అలాగే అయితే ఈ స్కై లాడర్ వెహికల్ మేజర్ గా అయితే మనకి ఇప్పుడు ఈ లైట్స్ ఫిక్సింగ్ టైంలో చాలా వరకు మన ఎలక్ట్రీషియన్స్ కొన్ని ఇష్యూస్ ఫేస్ చేయడం జరుగుతుంది పోల్ సైజ్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు. సో అట్లాంటి టైంలో ఖచ్చితంగా ఇది వాళ్ళు యూటిలైజ్ చేసుకోవచ్చు, దానికి ఒక మంచి స్కోప్ ఉంటుంది దీనివల్ల. అంతేకాకుండా మా వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా బ్రాంచెస్ కటింగ్ కానీ మిగతావి ఏమున్నా కానీ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ గారు తన సిబ్బందితో కూడా ఇటు వెహికల్ ని యూటిలైజ్ చేసుకొని చాలా ఇష్యూస్ ని కూడా ఈజీగా రిజాల్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంటది. సో ఇట్లాంటి వెహికల్ ని మన పురపాలక సంఘంలో మనం ఇప్పుడు ప్రారంభించుకోవడం నిజంగా చాలా మంచి విషయం. సో ఈ కార్యక్రమం అదే విధంగా నెక్స్ట్ ఇంకొక 11వ వార్డు మనకి గ్రేవ్ యార్డ్ లో కూడా ఒక రోడ్ వర్క్ అనేది మనం ఈ రోజు స్టార్ట్ చేసుకోబోతున్నాం. సో అలాంటి అభివృద్ధి కార్యక్రమాలన్నింటి గురించి కూడా ఇప్పుడు గౌరవ ముఖ్య అతిథి గారు ప్రసంగిస్తారు. చింతకుంట చెట్ల నీళ్లు ఉంటేనే మనకు సగం ఊర్లే నీళ్లు ఉంటాయి. అలాంటి చింతకుంట చెరువు చాలా దుర్గంధంగా ఉన్న సందర్భంలో గొప్పగా ఒక మినీ ట్యాంక్ బండ్గా చేసుకొని ఈ మధ్య కాలంలో ప్రతి పండుగకు అందరూ వచ్చి ఇక్కడ నిమజ్జనం చేసి మహిళలు కావచ్చు ఆడబిడ్డలు కావచ్చు అందరూ కూడా పూలతోటి బతుకమ్మలు వేసుకొని గౌరమ్మను పెట్టుకొని చెరువులో పంచడం, వినాయక నిమజ్జనం కావచ్చు, దసరా సందర్భంలో నిమజ్జనం కావచ్చు. అదేవిధంగా ఇదే ప్రాంతంలోనే ఎంతోమంది మైనారిటీలు అన్ని వర్గాల వారు వాకింగ్ చేయడానికి, అదేవిధంగా వ్యాయామం చేయడానికి జిమ్, పిల్లల కోసం పార్కు కూడా ఏర్పాటు చేయడం అంటారు. అదేవిధంగా దాదాపు 13-14 హిందూ కులాలకు సంబంధించి
ఈ వాణినగర్ ప్రాంతంలో వివిధ సంఘాలు గౌడ్స్ కావచ్చు, ముద్రాలు కావచ్చు, ఆరగంటి వాళ్ళు కావచ్చు, విశ్వబ్రాహ్మణులు కావచ్చు, వెలుమలు కావచ్చు, కాప్సోళ్ళు కావచ్చు, వైశ్యులు, ఇట్లా చెప్పుకుంటూ పోతే దళితులు, ఓటర్ వాళ్ళు, తొమ్మిదో ఇంకా చాలామంది ఇక్కడ 13 పట్టాలు కులస్తులు 13 పట్టాలు వార్డుల నుంచి చింతకుంట శ్మశానికి వాడాలి. ఒకప్పుడు నేను ఇక్కడికి వస్తే చూస్తే నాడు ఇక్కడ స్థానిక నాయకులు రజకులు వాళ్ళు చెప్పారు అసలు రాత్రిపూట ఐమాస్ లైట్ కూడా ఉంచలేరు, చాలా ఇబ్బంది అయింది. అలాంటి శ్మశాన వాటికలు పక్కనే ముస్లిం సోదరులు వాళ్ళ మసీద్ ఉంటే ఆ మసీద్ అభివృద్ధి కూడా మంచిగా నిధులు ఇచ్చి అక్కడ స్కూలు, ఉర్దూ మీడియం స్కూలు, దవాఖాన అన్ని మంచిగా చేసి ఒక మత సామరస్యం వెళ్ళే విధంగా వాళ్ళకి చేస్తూ ఈరోజు హిందూ శ్మశాన వాటిక అనేది కొన్ని తరాలుగా ఉన్నది కాబట్టి ఆ హిందూ శ్మశాన వాటికను కూడా చాలా గొప్పగా చేసుకున్నాం. దాంట్లో బాగా ఒక ఎంట్రీ రోడ్ పూర్తి కాలేదు, దగ్గర దానికి లోపల ఇంటర్నల్ రోడ్, ఆ ఇంటర్నల్ రోడ్ కూడా 15 లక్షలతోటి ఈరోజు 10 లక్షలతో 10 లక్షలతోటి సిసి రోడ్ కూడా వేసుకుంటున్నాం. అయితే ఇక ఈ సందర్భంలో ఈ విషయంలో నేను గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి కోరుతా ఉన్నా, అందులో గ్యాస్ తోటి దానం చేసే మనం పెట్టుకున్నాం. బయట కట్టెలకు చాలా కాస్ట్ అవుతున్నాయి, 6,000 7,000. హిందూ సాంప్రదాయం ప్రకారం మరి కాల్స్తారు, మరి గ్యాస్ అయితేనేమో మనకు 1,200 1,500 అయిపోతుంది. కరెంటుతో కూడా కాలుస్తున్నారు ఇప్పటికీ చాలామంది కదా ఒక నమ్మకం కట్టెలు అని. కానీ దీంట్లో కూడా 1-2 కట్టెలో 1-2 గంగ చెక్క పెట్టి మిగతా గ్యాస్ వాడుకుంటే పేదవాళ్ళకి లాభం అయితే 20 లక్షలతో మనం పూర్తి చేస్తున్నాం. అది నిరుపయోగంగా ఉన్నదని తెలుస్తూ ఉంది. పేదవాళ్ళకి చాలా లాభం అవుతుంది, దాన్ని ఉపయోగకరంగా దేవాలయం చెప్పి కూడా తెలియజేస్తూ మరి అట్లే శ్మశాన వాటికలో ఉండే మరి వాచ్మెన్ కానీ వాళ్ళు ఎవరో శానిటేషన్ కూడా కొంచెం చూడాలి తప్పకుండా. ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలు చాలా కోరేరు, ఎవరైనా చనిపోతే వాళ్ళకి ఇల్లు లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి మరి అందుకోసం అని చెప్పి ఇక్కడ గదులు కట్టించినాం. అయినా కానీ మన మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా, మోతే శ్మశాన వాటిక కావచ్చు, ఇక్కడ చింతకుంట కావచ్చు, అనుకున్నంత మంది అక్కడ వాడుకుంటలేరు. మళ్ళీ ఇక్కడ హోటళ్ళల్లో అక్కడ ఇక్కడ ఉంటున్నారు. వాటిని వాడుకోవాలి. పరిశుభ్రంగా లేకపోతే స్థానిక నాయకులకు కావచ్చు, మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు, అందులో ఇక్కడ వార్డ్ ఆఫీసర్లు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ వార్డ్ ఆఫీసర్లకు ఇన్ఫామ్ చేయాల్సిందిగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాం. ఈ ల్యాడర్ లేక బల్బులు పోతే బల్బులు పెట్టడం కష్టమవుతుంది. అట్లనే చెట్లు మనం ఎన్నో పెట్టి వైర్ల కింద ఉన్నాయని మొత్తం కరెంట్ వాళ్ళు వచ్చి కడి చేసిపోతున్నాం. ఒకసారి బాధ అనిపిస్తూ ఉంటుంది. అది ఇప్పుడు మెల్లగా ల్యాడర్ తోటి ఒక జాగ్రత్తగా మన దగ్గర మిషన్లు కూడా ఉన్నాయి 4. ఇప్పుడే మా ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ శ్రీకాంత్ గారు కోవడం జరిగింది. చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. అట్లనే దాదాపు 200 పైన మనకు ఐమాస్ లైట్లు, పెద్ద పెద్ద లైట్లు ఉన్నాయి. అవన్నీ కూడా పెట్టడానికి ఈ మిషన్ ఉపయోగపడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఈ మిషన్ ప్రారంభోత్సవం సందర్భంలో అదేవిధంగా శ్మశాన వాటికలో రోడ్డు భూమి పూజ కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో జగిత్యాల ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తాను.